15 సంవత్సరాల కష్టం మీద, మౌత్ పబ్లిసిటీ మీద, మనం రోజు చేసేటువంటి వర్క్ మీద, ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్ అనేటువంటి విషయం మీద ఆధారపడి ఉంటుంది. నిజంగా దమ్మున్నోడిని ఎవడు ఈ ప్రపంచంలో ఆపలేడు. సో ఏదో ఒక ప్రిడిక్షన్ టీవీల ముందర చెప్పే వేణుస్వామి రోజు 100 మందికి జాతకాలు చెప్పుకుంటాడు. 100 మంది కనీసం 1000 మందికి మౌత్ పబ్లిసిటీ ఇస్తారు. కానీ అది కూడా 100 మందికి మీరు చెప్పినట్టుగా జరిగితేనే 1000 మందికి చెప్తారు. ఒకవేళ 10,000 మందికి చెప్తారు, 1,00,000 మందికి చెప్తారు, అది వాటెవర్ 1,00,000 మందికి చెప్తారు, 1,00,000 మందికి చెప్తారు. ఎప్పుడే కానీ జరిగిన వాటిని ఎవడు తీసుకోడు. ఇక్కడ వేణుస్వామి చెప్పింది జరగగానే వేణుస్వామికి కిరీటం పెట్టడమో, పూలమాల వేయడమో, శాల్వా కప్పడమో ఎవడు చేయడు. ఇంకోటి, వేరే రాష్ట్రాలకు మనకు ఉన్న తేడా ఏంటి అంటే, వాళ్ళు సబ్జెక్టును ఎంకరేజ్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది వేరే రాష్ట్రం. మన రాష్ట్రంలో ఆ పరిస్థితి లేదు. మన రాష్ట్రంలో ఈ గొడవల వల్ల, పార్టీల ఇష్యూ వల్ల, ఫ్యాన్ బేస్డ్ వల్ల ఏం జరుగుతుంది అంటే, సాధ్యమైనంత వరకు మనము ఒకళ్ళ గురించి చెప్తే 100 మంది వచ్చి విమర్శించడానికి ప్రయత్నం చేస్తున్నారు. సో ఇలాంటి ఒక శాస్త్రాన్ని బయటకు తీసుకొచ్చినప్పుడు ఎంకరేజ్ చేసేవాడు కావాలి. కానీ ఎంకరేజ్ చేయకుండా తొక్కేయడానికి ప్రయత్నం చేయడం వల్ల మన శాస్త్రాలే లోపలికి పోతాయి. కానీ మాకు వచ్చేది ఏముంటుంది? ఇది కాకపోతే ఇంకోటి చేసుకుంటాం. పెద్ద దీంట్లో అయ్యేదేం లేదు. ఇది ఆపేసినంత మాత్రాన ఒక యాంకరింగ్ ఆపేసినంత మాత్రాన యాంకర్ ఈ లైఫ్లో ఏదో ఒకటి చేసుకుంటే లాస్ట్కు యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటాడు. అట్లనే వేణుస్వామిని ఆపేస్తే వేణుస్వామి ఇంకేదో చేసుకుంటాడు. కానీ శాస్త్రం ఆగిపోతుంది. ఇప్పుడు శాస్త్రంలో కొత్త పుంతలు తొక్కియాలి అని సైన్స్ గురించి ఎట్లా మాట్లాడుతున్నామో, శాస్త్రం కూడా నన్ను తొక్కేయడానికి ప్రయత్నం చేస్తే నాలాగా ధైర్యంగా చెప్పగలిగిన వాడు ఆంధ్రప్రదేశ్లో ఎవడు లేడు. సో లేనప్పుడు ఆ ఉన్నవి కూడా బిస్కెట్ అవుతాయి. అంటే చెప్పడం అనేది శాస్త్రం లోపలికి పోతే ఏమవుతుంది? ఒక శాస్త్రం నష్టపోతాం. అట్లనే ప్రతిదీ నష్టం. ప్రతి దగ్గర మనిషిని గడపరతో కొడితే ఏమవుతుంది? ఎక్కడనో దగ్గర విరక్తి వస్తుంది, లైట్గా పక్కకు పోయే అవకాశం ఉంటుంది. కరెక్ట్. ఇప్పుడు మీరు జ్యోతిష శాస్త్రాన్ని బాగా చదివేసి అవపాసం పట్టేసి ఒక జాతకం చెప్తున్నారు అని అంటే దానికి చాలా మీరు పర్స్యూ చేస్తారు, చాలా చెప్తారు కదా. అలాంటివి కొన్నిసార్లు మిస్ఫైర్ అవుతాయి. ఇప్పుడు తెలంగాణ సీఎం కావచ్చు, ఏపీలో కావచ్చు, తెలంగాణ సీఎం నెక్స్ట్ అంటే మొన్నటి ఎలక్షన్స్లో మీ దగ్గర వీడియో ఉందా? నేను కంప్లీట్ చేయనివ్వండి. అలాంటివి చెప్పి వేణుస్వామి బోర్లా పడ్డాడు అనేటువంటి వాటికి మీరు సమాధానం చెప్తారు. నేను ఇప్పుడు ఇవే చెప్పారు. ముందు అంటారు, తర్వాత అనరు అని బుకాయిస్తారు అని వాళ్ళకి మీ వీడియోలు ఉంటాయి కదమ్మా. ఇట్లాంటి వాళ్ళని ఏమనాలి చెప్పు. నేను ఇప్పుడు మన ఇద్దరం మాట్లాడుకునే అని వీడియోలు ఉన్నాయి. ఇప్పుడు నేను అనే పాయింట్ ఏంటంటే, నీకు తెలిసి సోషల్ మీడియా ఎప్పటి నుండి స్ట్రాంగ్ అయింది? ఒక డికేడ్. సో ఇప్పుడు నువ్వు అడిగిన ప్రశ్న 10 years లోపడిదేనా? అంతేగా. అంటే లాస్ట్ 1.5 year కిందిదా? అంతే. సో నేను టీవీలో చెప్పింది అయితే అది ఉంటుంది కదా, ఎక్కడనో యూట్యూబ్ ఉంటుంది కదా. ఉంటుందా ఉండదా తల్లి? ఉంటుంది కదా. మరి దాన్ని డైరెక్ట్గా ప్లే చేయొచ్చు కదా. బొమ్మేసుడు ఎందుకు? కేసీఆర్ బొమ్మేసి నా స్టోరీలు పెట్టుడు ఎందుకు? చెప్పొచ్చు కదా. ఇప్పుడు నేను జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు అని చెప్పిన, ఓడిపోయిండు. తెలుగుదేశము, బీజేపీ, జనసేన కలిస్తే జగన్ ఓడిపోతాడు అని చెప్పిన, మరి అది కూడా ప్లే చేయాలి కదా. కేసీఆర్కు సీఎంలో యోగం లేదు 3వ సారి అని చెప్పిన, అది కూడా ప్లే చేయాలి కదా. నా దగ్గర 2 కోట్లు 3 కోట్లు 3 అంతస్తుల బిల్డింగులు, పిఆర్ టీం నా దగ్గర లేదు కదా. సో దీనివల్ల నాకు వచ్చే నష్టం ఏంది? ఇప్పుడు నా దగ్గరకు వచ్చేవాడు ఏమంటాడు? వాడే ఆ వీడియో చూపిస్తాడు, గురూజీ ఇది ఇగో చూడండి అని. జగన్మోహన్ రెడ్డి ఓడిపోతాడని గెలుస్తాడని కదా నేను చెప్పింది. అవునా? మీరు ఒప్పుకుంటారా? ఆ వీడియో బాగా ట్రెండింగ్లోకి వచ్చింది కదా. నేనే సీఎం అంటున్నారు. ఇప్పుడు నేను సీఎం అన్నప్పుడు ఏమవుతుంది అంటే, ఈయనకి ఎవరు సపోర్ట్ చేయాలి? బీజేపీ ప్లస్ టీడీపీ సపోర్ట్ చేయాలి. ఇప్పుడు ఒరిజినల్ పాయింట్ బయటకు వస్తుంది. అసలు నిజంగా సహకరిస్తారా లేదా? పక్కకు జగన్ను దించుతారా, తుంచుతారా, అది వేరే విషయం. బట్ వీళ్ళు ముగ్గురు కలిస్తే సంచలనం నమోదవుతుంది ఆంధ్రాలో. అది కరెక్ట్, సంచలనం నమోదవుతుంది. బీజేపీ, టీడీపీ, పవన్ కళ్యాణ్ కలిస్తే సంచలనం నమోదవుతుంది. కానీ అంత నమ్మకంగా స్టేజ్ మీదకి ఎక్కి పవన్ కళ్యాణ్ చేతి కింద నేను పనిచేస్తా అని బాబు గారు చెప్తారా? లోకేష్ బాబు గారు చెప్తారా? ప్లస్ బీజేపీ, టీడీపీ, జనసేన ముగ్గురు కలిసి ఒకే స్టేజ్ మీద ఇలాంటి ప్రెస్ మీట్ పెడతారా అనేది అదొక, ఐ థింక్ దట్ ఈస్ ప్రపంచ వింత. సో చూడాలి. అది జరిగితే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను మార్పులు ఉంటాయి. ప్రపంచం మొత్తం తిరిగినా ఇలాంటి జ్యోతిష్కుడు దొరకడు ఎక్కడ. పవన్ కళ్యాణ్ గారిది ఇలాంటి జ్యోతిష్కుడు ఎవరికి దొరకడు. ఇలా చెప్పగలిగిన దమ్మున్న జ్యోతిష్కుడు ఎవడు ఉన్నాడా? ఇది ఎప్పుడు అలయన్స్ కాకముందు చెప్పిన.